నమస్తే, నా పేరు సుభరత. GS9 న్యూస్కి స్వాగతం. కర్రసాము అనగానే పాతకాలం గుర్తుకొస్తుంది. బుల్లితెరలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాతకాలం సినిమాల్లో తప్ప ఇప్పుడు చూద్దామన్నా ఈ కర్రసాం విద్య కనుమరుగైపోయింది. మరి రానున్న రోజుల్లో నేటి యువత ఈ కర్రసాం అంటే ఏంటి అన్నా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు క్రమశిక్షణతో కర్రసాము నేర్చుకున్నారని వింటూ ఉంటాం, పత్రికల్లో చదువుకుంటాం. అత్యవసర పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ఎటువంటి కాస్ట్లీ ఆయుధాలు మన వద్ద లేకున్నా ఓ కర్ర కానీ ఓ వస్త్రం కానీ మన చేతిలో ఉంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు బాలభాస్కర్. అందుకేనేమో కర్రసాం విద్య అంతరించిపోకుండా మరలా జీవం పోయాలని ఓ అడుగు ముందుకేశాడు. అంతరించిపోతున్న కర్రసాం విద్యను కొంతమందికైనా నేర్పిస్తా అంటున్నాడు. అసలు ఈ కర్రసాం విద్యను ఎప్పుడు, ఎక్కడ, ఎలా నేర్చుకున్నారో GS9 న్యూస్ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. కర్రసాము అనేది పురాతన విద్య. ఈ రోజుల్లో కర్రసాముకు గుర్తింపు లేకుండా పోయింది. ఈ విద్య నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం, మనోధైర్యాన్ని పెంపొందించుకోవచ్చు. కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డకు చెందిన తంగెళ్లపల్లి బాలభాస్కర్ తన తండ్రి అయిన తంగెళ్లపల్లి నరసయ్య వద్ద చిన్నతనం నుండే కర్రసాము విద్యను అభ్యసించారు. ఈ విద్యను తనతో పాటు తన సోదరుడు బాబాయి కూడా నేర్చుకున్నారు. కర్రసాము విద్య తనతో అంతరించిపోకుండా ఉండడానికి ఒక మంచి ఆలోచనతో బాలభాస్కర్ ఈ విద్యను నలుగురికి ఉపయోగపడాలని తన వృత్తి ఆటో డ్రైవర్, ఆటో నడుపుతూ తన జీవనం సాగిస్తూ కర్రసాము విద్యను నలుగురికి నేర్పించాలి అనే ఆలోచనతో దృఢ సంకల్పం చేసుకున్నారు. కర్రసాము విద్య ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. ఆత్మరక్షణకు తన దగ్గర కర్ర లేకపోయినా తన వస్త్రమే అస్త్రంగా మార్చుకొని ఆత్మరక్షణ చేసుకోవచ్చని తెలియజేశారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ కొచ్చెర్ల కమలారాణి మాట్లాడుతూ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో మే 1వ తారీఖు నుండి నెల రోజుల పాటు వేసవికాలం ఉచిత శిక్షణ కర్రసాము యోగా తరగతులు చుంచుపల్లి ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల నందు నిర్వహిస్తున్నారని తెలియజేశారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు టి బాలభాస్కర్. నా వృత్తి వచ్చి ఆటో డ్రైవర్‌ని. మా నాన్నగారు తంగిలపల్లి నర్సయ్య గారు. వారు కరసాంలో చిన్నతనంలో ఏటనే నేర్చుకున్నారు. వారి ఆధ్వర్యంలో చాలామంది శిష్యులను తయారు చేశారు. వారు ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న విద్యని 10 మందికి పంచారు. ఈ రోజున మా నాన్నగారి తరపున మేము అన్నతంలో మేము నేర్చుకున్నాం. మా బాబాయ్ కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు రీసెంట్‌గా మా నాన్నకి హెల్త్ ఇష్యూ జరిగిందండి. ఈ విద్య నాతోటి అంతరించిపోకూడదని నేను 10 మందికి విద్యని పంచాలనే ఉద్దేశంతోటి నేను ముందడుగేశానండి. నా చిన్నతనము ఏట నుంచే మా నాన్నగారి దగ్గర విద్యను అభ్యసించాను కరసాం. నేర్చుకున్నాను. కొన్ని అనేక కారణాల వల్ల నేను ఎవరికీ నేర్పలేకపోయాను. మా నాన్నగారు గతంలో నేర్పారు. ఇప్పుడు ఈ విద్యని అంతరించిపోకుండా ఉండడం గురించని ఇప్పుడు నాకు ఆలోచన వచ్చి ఇప్పుడు 10 మందికి నేర్పాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. ముఖ్యంగా మహిళలు నేర్చుకుంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినట్టు అవుతుంది. వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవడం గురించి కూడా ఈ విద్య చాలా ఎంతో తోడ్పడుతుంది. కర్రసాం అనేది చాలామంది అనుకుంటారు. కర్ర ఎప్పటికీ మన దగ్గర ఉండదు. ఎలా రక్షింపబడతామని అనుకుంటారు. విద్యని పూర్తిగా అభ్యసించిన తర్వాత తనలో ఉన్న ఆత్మస్థైర్యమే తనని చేసుకోవడానికి మార్గాలు చూపిస్తుంది. మన ఒంటి మీద ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, మన ఒంటి మీద చున్నీ ఉన్నా చాలు, ఆ చున్నీ ఆయుధంగా చేసుకొని మనం రక్షించుకోవచ్చు. మగవాళ్ళైతే చేతిలో కర్చీఫ్ ఉన్నా చాలు. ఎన్ని వేళలా మనకి కర్ర ఉండాలనే అవసరం కూడా లేదు. విద్య నేర్చుకుంటే మనకి ఆత్మస్థైర్యంతో పాటు మనోధైర్యం పెరుగుతుంది, గుండె నిబ్బరం పెరుగుతుంది. 10 మందిలో ఒకరిగా జీవించవచ్చు. ఒంటరిగా అయినా సరే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఎవరికి భయపడాల్సిన పని ఉండదు. మహిళలు ముఖ్యంగా దీనికి ముందుకు రావాలి, నేర్చుకోవాలి. వాళ్ళలో ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికైనా విద్య నేర్చుకోవాలి. అన్ని వేళలా కర్ర ఉండదని అధైర్యపడకూడదు. మన ఒంటి మీద ఉన్న ఏ ఒక వస్త్రమైనా సరే ఆయుధంగా మార్చుకొని మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ త్వరలో కూడా ఇక్కడ మేము సుంచుపల్లి స్కూల్లో కూడా ఫ్రీ క్యాంపు చెప్పడానికి మేము ముందుకొస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు కమలారాణి కొచ్చర్ల. నేను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. నేను యోగా ట్రైనర్ని, ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటాను. తర్వాత నేను కైరోఫ్రాక్టర్ని. ఈ కైరోఫ్రాక్టర్ అంటే ఏంటి అని అంటే చేతులతో చేసే చికిత్స. ఈ చేతులతో చేసే చికిత్సలో మనకేంటి అంటే చేతులు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని నేను కర్రసాం నేర్చుకుందాము అనే ఒక ఆలోచన వచ్చింది. ఎవరున్నారా అని ఎంక్వైరీ చేస్తే నర్సయ్య గారని ఇక్కడ కర్రసాంలో ఎన్నో సంవత్సరాలు చేశారు అని అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నర్సయ్య గారు ప్రజెంట్ ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చాలా అవస్థలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుమారుడైనటువంటి బాలభాస్కర్ గారిని నేను సంప్రదించడం జరిగింది. వారి దగ్గర నేను కర్రసాం నేర్చుకుంటూ ఉన్నాను. ఈ కర్రసాం వల్ల ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని అంటే యోగా ఒక రకమైందంటే కర్రసాం ఇంకొక రకమైంది. ఒక మనిషి తనను తను రక్షించుకోవచ్చు. యోగా అనేది ఒక ఆరోగ్యానికి మంచిది. మన అనారోగ్యాలు ఏవి రాకుండా ఉంటుంది. అదే కర్రసాం అయితే ఒక మనిషి చాలా స్ట్రాంగ్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను గత వారం నుండి కర్రసాం నేర్చుకుంటూ ఉన్నాను. బాలభాస్కర్ గారు చాలా చక్కగా ఒక టీచర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ తనకు ఉన్నాయి, చాలా చక్కగా చెప్తున్నారు. అలాగే ఈ కర్రసాంలో ఇంకా అందరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా కర్రసాం నేర్చుకోవాలి అని, తర్వాత వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాలి అని. ఈ రోజుల్లో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయో మనం గమనిస్తూనే ఉన్నాము. అందుకనే ప్రతి ఆడపిల్లకు కూడా కర్రసాం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ నేర్చుకోవాలని ఈ ప్రకృతి ఆశ్రమంలో డైలీ మార్నింగ్ 6 to 7 జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము సమ్మర్ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అందులో కర్రసాము యోగా 2 కలిపి పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. మా ఆర్గనైజేషన్లో నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్లో మొదటిసారిగా కర్రసామును యోగా ఫ్రీగా నేర్పిస్తున్నాము. అంతకుముందు గవర్నమెంట్ క్లాసెస్ తీసుకునేదాన్ని, ఇప్పుడు నేర్పిస్తున్నాము. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే. అలాగే చుంచుపల్లి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫ్రీ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. గురువుగారిని అడిగి వీక్లీ 2 ఉంటుంది, 2 సార్లు ఉంటుంది క్లాసు, ఫ్రీ క్లాస్. అక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద వచ్చిన స్క్రోలింగ్ నెంబర్లను చూసుకొని కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము.